నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. నూతన శోభ ఆకట్టుకున్న క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినమని చర్చి పాస్టర్లు తెలిపారు. మానవ రూపంలో ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి వచ్చిన రోజునే క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలో గల వివిధ చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవులు నూతన దుస్తువులు ధరించి చర్చిలకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని సిఎస్ఐ చర్చికి ఉదయం నుంచే క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో తరలివచ్చారు. చర్చిలో ఫాదర్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువు అందరినీ చల్లగా ఉంచాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ పంపించిన కేక్ను కాంగ్రెస్ సీనియర్ లీడర్ నరాల రత్నాకర్ చర్చికి తీసుకువచ్చి పాస్టర్స్తో కలిసి కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం షబ్బీర్ అలీ ఫోన్ చేసి పాస్టర్లకు క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ సమస్త మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమైనప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయిందని అన్నారు. నశించిపోతున్న మానవులందరికీ తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుడు యేసు ప్రభువు అని ఆయన తెలిపారు. సమస్త మానవాళిపై యేసు ఆశీస్సులుంటాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని యేసు ప్రభువును ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ యొక్క శుభములను అందజేస్తూ ఉన్నాను. మరి వీక్షించుచున్నటువంటి ప్రేక్షకులను త్రియేక దేవుడు యేసు ప్రభుల వారు మీ కుటుంబాలలో, మీ ఉద్యోగాలలో, మీ సంతానము, మీరు చేస్తూ ఉన్న సకల పనులలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను, శాంతి, సమాధానము, ఆయుష్, ఆరోగ్య బలము, ఐష్టైశ్వర్యములను మీ కుటుంబంలో అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిజామాబాద్ పట్టణం కంటేశ్వర్ నందు ఉన్నటువంటి సిఎస్ఐ సెంటినరీ చర్చ్ నాయకులు, కమిటీ పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవన సమూహం అంతటి తరఫున క్రిస్మస్ శుభములను అందజేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో మరి నిజామాబాద్లో ఉన్న సిఎస్ఐ చర్చిలో కూడా క్రీస్తు జన్మదిన వేడుకలు, ప్రార్థనలను జరుగుతూ ఉండడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఉదయం 5 గంటలకే వేల కొలది విశ్వాసులు దేవాలయంలోనికి చేరి క్రీస్తు జన్మదినాన్ని బట్టి ఆయనను ప్రార్థనలను సల్పినటువంటి వారుగా ఉండినారు.
అలాగే నగరంలోని సుభాష్ నగర్లో గల గ్లోరియర్స్ చర్చిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు నిర్వహించుకున్నారు. విద్యార్థులు విద్యార్థినులు యేసుప్రభు పాటలపై చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం గ్లోరియస్ చర్చి పాస్టర్స్ బిఎస్ పాల్ జాన్, వెస్లీ పాల్, రతన్ బాబు ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ జాన్ వెస్లీ పాల్ మాట్లాడుతూ సర్వ సృష్టిని కాపాడేందుకు మానవ రూపంలో యేసు జన్మించాలని అన్నారు. యేసు పుట్టినరోజు వెలుగు అనేది వచ్చిందని, అంతకుముందు ప్రజలంతా చీకట్లో మగ్గారని ఆయన తెలిపారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని యేసును ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. నిజామాబాద్ పట్టణవాసులందరికీ గ్లోరియస్ సంఘ పరిచర్యల పక్షముగా క్రీస్తునామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మన పట్టణాన్ని, మన పట్టణ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వాదించుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ స్వరూపిగా ఎత్తించి శ్రేష్టమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, దానికి మించి రక్షణను, పాప క్షమాపణను మనకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. మనం మరణించిన అనంతరం పరలోక ప్రాప్తులవుటకు దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు శ్రేష్టమైంది. ఆ దినాన్ని ప్రపంచం అంతటా కూడా మరి వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో మరి నిజామాబాద్ పట్టణంలో కూడా మేము మా మందిరంలో ఈ భక్తుల ప్రవాహంతో దేవుని కనపరిచి దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో మీ అందరికీ కూడా నిజామాబాద్ పట్టణ వాసులకు, పెద్దలకు, చిన్న స్నేహితులందరికీ కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాం. అలాగే నగరంలోని బ్యాంక్ కాలనీలోని ప్రవచన క్రీస్తు సంఘంలో క్రిస్టమస్ వేడుకలను చర్చ్ ఫాదర్ అబ్రహం, జాగృతి జిల్లా నాయకురాలు శోభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యేసు సంకీర్తనలు పాడి యేసు ప్రభువు ఆశీస్సులు కోరారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్టమస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రవచన క్రీస్తు సంఘం పాస్టర్ అబ్రహం మాట్లాడుతూ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని యేసును కోరుకున్నట్లు చెప్పారు. అలాగే నగరంలోని సుభాష్ నగర్లో గల నిర్మలా హృదయ హై స్కూల్లో గల చర్చిలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థన చేయడానికి చర్చికి తరలివచ్చారు. యేసు ప్రభు జననంపై ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ సృష్టిలోని సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మనము ఆ కుమారుని వలసితిమి, అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారు అని అతనికి పేరు పెట్టుదురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేశారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ అభ్యున్నతికి కృషి చేశారని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా భాజపా శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యావత్ దేశ ప్రజానికానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా దేశ అభ్యున్నతికి పాటుపడ్డారని వారు కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో పార్టీ నేతలు ముందుకు సాగాలని అన్నారు. 2014 డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్పేయి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సుపరిపాలన దినంగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే 2015లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతదేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందించడం అభినందనీయమని కొనియాడారు. త్వరలోనే అర్బన్ నియోజకవర్గంలో ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడైన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, దళిత మోర్చా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా
భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇందూరు జిల్లా వాసులకు మరియు అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఒక నీతికి, నిజాయితీగా, అచంచలమైన దేశభక్తితో ఆయన దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో అనేక మంది నాయకులకు ఒక సుపరిపాలన ఏ విధంగానో ఆయన చూపెట్టిన మార్గము ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారత ప్రధాని తన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాలు ఈరోజు వరకు కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనము నేషనల్ హైవేస్ చూస్తాము. కాశ్మీర్ టు కన్యాకుమారి, అస్సాం టు గుజరాత్, ఈ విధంగా పూర్తిగా తన జీవితం అంతా కూడా ప్రజాసేవకే, దేశభక్తికే, దేశ అభివృద్ధికే పాటుపడ్డ మహోన్నత వ్యక్తికి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా రాబోయే సంవత్సరం 100 సంవత్సరాలు ఈ ఇందూరు నగరంలో ఆయన విగ్రహ ప్రతిష్ట కోసం మేమందరం కూడా ప్రతిష్ట చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా బోధన్లో క్రైస్తవులు క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సిఎస్ఐ చర్చిని అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో గల సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొడ్ల రవీందర్ రెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి పాస్టర్ యేసుక్రీస్తు ప్రబోధాలను వివరించారు. పండుగ వాతావరణాన్ని జరుపుకోవడాన్ని ఆనందిస్తూ వారి తరఫున ఈరోజు కేక్ని మీకు పంపిణీ చేయడం జరిగింది. వారి తరఫున మరోసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కానీ, ఫాదర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేంద్ర పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి చేర్చడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మోపాల్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఎంపీ అరవింద్ ధర్మపురి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ క్యాలెండర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తెలిసిపోతాయని ఆయన అన్నారు. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే అంకుటిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే వీటిని చాలామంది వినియోగించుకొని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. పథకాలను వినియోగించుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఎంపీ ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను అనుసరిస్తూ తమకు లబ్ధి చేకూర్చేలా అధికారులు తోడ్పాటు అందించారని సమాధానమిచ్చారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం సంకల్పయాత్ర ద్వారా మీ ముంగిటకొచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. డ్రోన్ ద్వారా నానో యూరియా పొలంలో పిచికారీ చేసే విధానాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా వివరించగా ఎంపీ అరవింద్ స్థానిక రైతులు ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు దినేష్ కులాచారి, సర్పంచ్ సామముత్యం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, ఏపీడీ సంజీవ్ కుమార్, ఏఓ రవీందర్ పాల్గొన్నారు. శ్రీరాముని జీవితం మానవాళికి అంకితమని, అయోధ్య రామ మందిరం స్వాభిమాన సంకేతమని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ దస్తగిరి అన్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ధర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్పల్లి, సిరికొండ మండలాల
రామభక్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ దస్తగిరి లాభిచెట్టి మహేష్ మాట్లాడుతూ జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. శ్రీరామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అయోధ్య నుండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయటం జరుగుతోందని చెప్పారు. ఈ ప్రసారాన్ని అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో టీవీ ఎల్ఈడీలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రామునికి పట్టాభిషేకం చేసిన అక్షింతలు, రామమందిర చిత్రాలను ప్రతి హిందువు గృహాలకు చేర్చాలని భక్తులకు సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖ చిలకరాజు, సంతోష్ జైన్, ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షింతలని ప్రతి హిందూ గృహానికి చేర్చాలనేటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ ప్రతి గ్రామం నుంచి రామభక్తులు పాల్గొని వారి వారి గ్రామంలో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముడి యొక్క ఆహ్వానము, రాముడి గుడి చిత్రపటము, రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షంతల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ప్రతి హిందూ గృహానికి దీన్ని చేర్చాలి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా రాముడి యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో లైవ్ టెలికాస్ట్ చేసి రాముడికి ఇచ్చే మొదటి హారతిని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందువు ఆ హారతిని స్వీకరించే విధంగా, రాముడికి ఇచ్చినటువంటి హారతి పాటను ప్రతి హిందువు కలిసి పాడే విధంగా అందరికీ సమాచారం ఇవ్వాలనేటువంటి తీర్మానం జరిగింది. శాస్త్ర పాండిత్యం ఉన్నవారే అసలైన కవిత్వాన్ని రాయగలుగుతారని ప్రముఖ విద్వత్ కవి, అవధాని, శిరోమణి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. అలాంటి వారే కవులుగా నిలబడతారని, వ్యాస, వాల్మీకి, నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు మొదలైన కవులకు అనేక శాస్త్రాల మీద గొప్ప పట్టు ఉండడం వల్లనే గొప్ప కవులుగా కాలగతిలో నిలబడ్డారని ఆయన స్పష్టం చేశారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన పద్యం నిత్యం వర్ధిల్లాలని ప్రముఖ విద్వత్ కవి, అవధాని, శిరోమణి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. సోమవారం నాడు నగరంలోని లలితాశ్రమ దేవాలయంలో యశస్విని సాహితీ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ ఓం ప్రకాష్ బోచ్కర్ అధ్యక్షతన డాక్టర్ తంగుడికి ఫణీంద్ర రచించిన 3 పద్య పుస్తకాలు మరియు కీర్తిశేషులు తంగుడికి శ్రీధర్రావు రాసిన ద్విపద గీత పుస్తక ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా డాక్టర్ నటేశ్వర శర్మ విచ్చేసినారు. వారు మాట్లాడుతూ శాస్త్ర పాండిత్యం ఉన్నవారే అసలైన కవిత్వాన్ని రాయగలుగుతారని చెప్పారు. అలాంటి వారే కవులుగా నిలబడతారని, వ్యాస, వాల్మీకి, నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు మొదలైన కవులకు అనేక శాస్త్రాల మీద గొప్ప పట్టు ఉండటం వల్లనే గొప్ప కవులుగా కాలగతిలో నిలబడ్డారని వివరించారు. ఆ వరుసలోనే డాక్టర్ ఫణీంద్ర గణిత శాస్త్ర ఆచార్యులుగా రాణిస్తూనే పద్య కావ్యాలు రాయటం గొప్ప విషయమన్నారు. కవిగా శ్రీ లలితా సహస్రనామ పద్యార్చన వైభవం, శ్రీపర దేవతార్చన, భక్త భాగ్యరాశి, బాసరేసి పుస్తకాలు రాసి ముందుకెళ్తున్న ఫణీంద్రను అభినందించారు. ఈ సందర్భంగా ఫణీంద్ర వారి నాన్న కీర్తిశేషులు తంగుడికి శ్రీధర్ కవి ద్విపద గీత కావ్య ప్రత్యేకతను సభ ముందుంచారు. ఆధునిక కవులు వివిధ శాస్త్రాలను అధ్యయనం చేయాలని, సాంకేతిక విద్యను కూడా అందుకోవాలని, వీటిని సమర్థవంతంగా నేర్చుకుని పద్య కవిత్వాన్ని సృజన చేస్తున్న ఫణీంద్రను అభినందించారు. నిజామాబాద్ జిల్లా పద్య సాహిత్యంలో ఈ పుస్తకాలు నిలిచిపోతాయని అన్నారు. తల్లా వజ్జల మహేష్ బాబు, చిత్కల శ్రీనివాస్ శర్మ, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, ఎస్ సాయి ప్రసాద్, తంగుడికి శ్రీనివాసరావు అతిథులుగా పాల్గొని కవిని అభినందించారు. ఈ 3 పుస్తకాలను మంచినీళ్ల సరస్వతీరామ శర్మ అద్భుతంగా సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో కవులు చింతల శ్రీనివాస్, ఇప్పకాయల సుదర్శన్, కాసర్ల కరుణాకర్, పబ్బ మురళి, కందకుర్తి ఆనంద్, సూరమానంద్, సంధ్యారాణి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కవిలోక కుటుంబస్య కామధేను సరస్వతి ఐంద్రీం
జాగ్రదురగ్రమూల పదవీ ఐరమ్మదాం అంతస్తాంత్రిక వామదక్షిణ పథ శ్రీంకారమధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రికం వ్యతికరాం ఓంకార ఘంటార్పణి వందే వస్యముఖీ మహాకవి సఖీ మంత్రాధిదేవీశ్వరీ. ధన్యవాదాలు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. క్రైస్తవులు యేసుక్రీస్తు చూపిన మార్గాన్ని ఆచరిస్తూ ఆదర్శ జీవనం గడపాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాటి మనుషులపై ప్రేమ, కరుణ, దయ చూపినప్పుడే మానవ జీవితానికి సార్థకత లభిస్తోందని ఆయన వివరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో గల సిఎస్ఐ చర్చిలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. యేసుక్రీస్తు ప్రబోధాలను స్మరించుకోవటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పేదలపై ప్రతి ఒక్కరూ కరుణా, దయ చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, హకీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్టమస్ పండుగ. ఈ దేశం ఆ దేశం అనేది కాకుండా భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో 25 డిసెంబర్ ఈ తేదీ మారది, ముహూర్తం మారదు. ఈ పండుగ క్రిస్టమస్ పండుగ ప్రతి ఏటా పవిత్రమైనటువంటి స్థానంలో పవిత్రమైనటువంటి హృదయంతో ఆ యేసుక్రీస్తును ప్రార్థించేటువంటి పండుగ ఈ క్రిస్టమస్ పండుగ.
ప్రతిరోజు ప్రార్థిస్తాం, కానీ ఈనాడు యొక్క ప్రార్థనకు ప్రత్యేకతలు ఉంటాయి. యేసు ప్రభు ఈ విశిష్టమైనటువంటి క్రిస్టమస్ రోజున ఆయనకు అన్ని ద్వారాలు తెరుచుంటాయి. ఆయన దర్శించుకోవడానికి కావాల్సినటువంటి ద్వారాలన్నీ మన కోసం తెరుచు. కాంగ్రెస్ డిఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని అన్నారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలిపారు. సోమవారం నాడు హైదరాబాద్లోని తన నివాసంలో వార్తా సంస్థలతో కవిత మాట్లాడారు. కొన్ని వర్గాల ఓట్ల కోసం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మిత్రపక్షమైన డిఎంకే పార్టీ నాయకులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంతమంది నేతల వ్యాఖ్యలున్నాయని అన్నారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని సూచించారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడటం, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ హేళన చేయటం, వలస కార్మికులను అవమానించడం వంటివి చేస్తున్న ఇండియా కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారని, కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పట్టనట్టు ఉంటున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్ర అన్నది కేవలం ప్రచారం కోసమే అన్నది తేలిపోయిందని స్పష్టం చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీరియస్గా తీసుకొని రాహుల్ గాంధీ స్పందించి ఉంటే పదే పదే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ ఎన్నికల గాంధీ అని పిలుస్తారని విమర్శించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. We are witnessing unfortunate statements from many political leaders in this country. All these leaders are in a process to gain certain votes from few section of people. They're making statement which will ultimately divide the country in ways which we cannot even imagine. For example, when parties talk about Sanatan Dharam, when parties talk about calling certain Hindi Patti states Gaumutra states, or when they talk about disrespecting the labor or not insulting the labor who work or clean toilets, etc., these statements should not be taken slightly. If Congress party, which is a major party of the alliance, and if Rahul Gandhi, who talks about Jodo Yatra, who talks about uniting the nation, if he has taken these statements seriously in the very beginning, when Sanatan Dharam was insulted, hurting many crores of people, and their sentiments across India, Mr. Rahul Gandhi never reacted. If he would have reacted then, so then they would not have made these statements. So a party which is a part of the major alliance is making statements, and the alliance head, or Mr. Rahul Gandhi, who is heading the whole thing, is not saying anything. He is answerable to the people of this nation. I call him Election Gandhi because he only works during election. I want to request Rahulji that Rahulji, MP election is closer, Lok Sabha election is coming up. Why don't you start answering the people at least now? You should tell the people that you are not disrespectful of Hindus. You should tell the people that you are not disrespecting the labor. You should tell the people that inside the parliament anybody cannot stand up and insult a bunch of states together with derogatory remarks. And when they are making these remarks, you as a party, you as a leader, should not only do PR with your Jodo Yatra, but you should really stand up for what you say. This is the time you should stand up, make statement,
and clear it out to the nation that you are not against Hindus, you are not against the dignity of labor, and you are not against the Hindi-speaking states. సృష్టిలోని సమస్త మానవాళి అంధకారంలో ఉన్నప్పుడు మానవ రూపంలో యేసు జన్మించి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చాడని ఐపీసీ చర్చి ఫాదర్ అరోహణ్ అన్నారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని యేసును ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్లో గల ఐపీసీ చర్చిలో క్రిస్టమస్ వేడుకలు పాస్టర్ అహరోన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు నూతన దుస్తువులు ధరించి ఆనందోత్సాహాలతో చర్చికి తరలివచ్చారు. ఫాదర్ అహరోన్ ఆధ్వర్యంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం యేసును స్మరిస్తూ భక్తి కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ అహరోన్ మాట్లాడుతూ సమస్త మానవాళి అంధకారంలో ఉన్నప్పుడు వారి జీవితాలలో వెలుగును నింపేందుకు నరరూపిగా యేసు జన్మించాడని అన్నారు. యేసు అందరి పాపాలను తనపై వేసుకుని తన రక్తపు చుక్కల ద్వారా సమస్త మానవాళి పాపాలను తొలగించాడని ఆయన తెలిపారు. యేసు జననం ప్రపంచ మానవాళికి ఓ అద్భుతమైన పండుగ రోజు అని ఆయన చెప్పారు. క్రిస్మస్ అంటే ఇతరుల ఎడల కరుణ చూపటం. క్రిస్మస్ అంటే సహనాన్ని అలవర్చుకోవటం. క్రిస్మస్లో దేవుని యొక్క అవధులు లేని త్యాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ త్యాగం కూడా మనము అలవర్చుకోవలసిన వారమై ఉన్నాం. అలాగనే క్రిస్మస్ అంటే శత్రువులను క్షమించే వారముగా ఉండాలి. ఈ దినాల్లో అది మనకు కష్టమైనప్పటికీ ఎవరైతే వీటిని పాటిస్తారో కరుణ, త్యాగం, సహనం, క్షమ పాటిస్తారో మనం కూడా దేవునికి నచ్చిన, దేవుడు మెచ్చిన బిడ్డలముగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ యూనివర్సల్ ఫెస్టివల్. నేను నిన్న 161 దేశాల్లో 130 దేశాలని చెప్పినా కానీ ఈ 31 నాకు గ్యాప్ వచ్చినది. కానీ 195 దేశాల్లో ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆరట్టును ఘనంగా నిర్వహించారు. రామాలయం నుండి ప్రారంభమై బీసీ కాలనీ మీదుగా అయ్యప్ప స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా మహిళలు మంగళహారతులతో బయలుదేరారు. అయ్యప్ప స్వాముల ఆటపాటలు, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురోహితులు కరుణాకర్ శర్మ, గురుస్వాములు వినోద్, ప్రభాకర్, పోతాజీ, మధుకర్, గణేష్, స్వాములు, మహిళలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆలయాలకు నూతన శోభ ఆకట్టుకున్న క్రిస్మస్ వేడుకలు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.